గోవింద 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 గోవింద. ఓం నమో లక్ష్మీ నృసింహదేవాయ నమో నమః. తరిగొండ వేంగమాంబ జన్మస్థలమైనటువంటి తరిగొండ అనేటటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతతో కూడినటువంటి ప్రాంతంలో స్వామివారు అత్యద్భుతమైనటువంటి ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అనేటటువంటి మాటకు నిదర్శనంగా లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. సంసార సాగర విశాల కరాళ కామనక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగలసదూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కల కరావలంబం. సంసారమనే మహాసముద్రంలో కామమనే భయంకరమైన మొసలి చేత మృంగబడుతున్న రాగమనే ప్రకాశవంతమైన అలలచే పీడింపబడుతూ మునిగిపోతున్న నాకు ఓ లక్ష్మీ నృసింహదేవ చేయూతను ప్రసాదింపుము అనేటటువంటి ఈ నృసింహ కరావలంబం అనేటటువంటి స్తుత్యంతరమైనటువంటి హృదయాంతర్గతమైనటువంటి పరమాత్మను వేడుకునేటటువంటి ఒక విన్యాసాన్ని మనం గమనిస్తూ స్వామివారి యొక్క సంకల్పంతో, చక్కగా భక్త మహాసంకల్పంతో ఇక్కడ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో నృసింహదేవాయ. తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిద్దాం. అందరూ కూడా మేము చెప్పినటువంటి వాక్యాలు శ్రద్ధగా చెప్పండి. అందరూ అస్మద్ గురుభ్యో నమః, గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ పరమేష్ఠి గురుభ్యో నమః, అస్మత్ పరమేష్ఠి గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః, శ్రీమద్ వ్యామనమునయే నమః, శ్రీమద్ వ్యామళమునయే నమః, శ్రీరామ మిశ్రాయ నమః, శ్రీరామ మిశ్రాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీ పుండరీకాక్షాయ నమః, శ్రీమన్నాథమనయే నమః, శ్రీమన్మాధవే నమః, శ్రీమతే షఢగోపాయ నమః, శ్రీమతే షఠగోపాయ నమః, శ్రీమతే విశ్వక్సేనాయ నమః, శ్రీమతే విశ్వక్సేనాయ నమః, శ్రియై నమః, శ్రియై నమః, శ్రీధరాయ నమః, శ్రీధరాయ నమః, శ్రియై నమః, శ్రియై నమః, శ్రీధరాయ నమః. శ్రీధరాయ నమః. ఓం
ఓం లక్ష్మీ లక్ష్మీ నృసింహ నృసింహ పరబ్రహ్మణే నమః పరబ్రహ్మణే నమః శ్రీశేష శ్రీశేష పక్షైశ్వర పక్షీశ్వర పద్మగర్భ పద్మగర్భ సేనేశముఖ్యాన్ సేనేశపక్ష ప్రతిబోధయంతాం ప్రబోధయంత శ్రీపాంచరాత్ర శ్రీపాంచరాత్ర ఆగమ ఆగమ శాస్త్రమాద్యం శాస్త్రమాద్యం విష్ణుం విష్ణుం సదాహం సదాహం శరణం శరణం ప్రపద్యే ప్రపద్యే దర్భేశ్వాసేన దర్భాన్ ధారయమానః పవిత్రః ప్రాణానాయమ్య ఓం భూః ఓం భవః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ జ్యోతిరసహామృతం బ్రహ్మ భూర్భవస్వరోం. చెప్పండి అందరూ ఇట్లా పెట్టుకోవాలి, చెయ్యి కుడి తొడ మీద పెట్టాలి. శ్రీ శ్రీ గోవింద 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 గోవిందాయ గోవిందాయ నమః నమః మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయ ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే ద్వితీయపరార్థే శ్రీ శ్రీ శ్వేతవరాహ శ్వేతవరాహ కల్పే కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబోద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరోః దక్షిణదిగ్భాగే దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య శ్రీరంగస్య ఉత్తరప్రదేశే ఉత్తరప్రదేశే కృష్ణా కృష్ణా కావేరి కావేరి మధ్యదేశే మధ్యదేశే శ్రీ శ్రీ లక్ష్మీ లక్ష్మీ నృసింహ నృసింహ స్వామి స్వామి సన్నిధౌ సన్నిధౌ తరిగొండ తరిగొండ గ్రామే గ్రామే భగవత్ భగవత్ భాగవత భాగవత ఆచార్య ఆచార్య సన్నిధౌ సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమాన వర్తమాన వ్యవహారిక వ్యవహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శ్రీ శ్రీ విశ్వావసు విశ్వావసు నామ నామ సంవత్సరే సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే శశర ఋతౌ శిశిరఋతు ఫాల్గుణమాసే ఫాల్గుణమాసే శుక్లపక్షే శుక్లపక్షే త్రయోదశ్యాం త్రయోదశ్యాం పుష్యమి పుష్యమి నక్షత్ర నక్షత్ర యుక్త యుక్త వాసరః వసరః వాసరస్తు వాసరస్తు శ్రీ శ్రీ భానువాసరే భానువాసర శుభ నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషేణ విశేషేణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభదిదౌ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమాన్ గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య నక్షత్రోద్భవస్య నక్షత్రోద్భవస్య నామధేయస్య నామధేయస్య మీ గోత్రము పేరు నక్షత్రం చెప్పుకోండి ఒక్కసారి మనస్సులో అందరూ. చెప్పండి. మమ మమ కుటుంబస్య కుటుంబస్య క్షేమః క్షేమః స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సర్వమంగళ సర్వమంగళ కార్యాణి కార్యాణి అనుకూల అనుకూల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల విషహరణ విషహరణ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల శత్రు శత్రు శోక శోక నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల భూత భూత ప్రేత ప్రేత పిశాచి పిశాచి బాధ భాగ నివృత్తి నివృత్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల విషహరణ విషహరణ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల సంపత్కర సంపత్కర సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సకల సకల విద్యా విద్యా ప్రాప్తి ప్రాప్తి ద్వారా ద్వారా
అఖండ అఖండ ఐశ్వర్య ఐశ్వర్య స్థిరనివాస స్థిరనివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ లక్ష్మి లక్ష్మీ నృసింహ నృసింహ దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ ప్రసాదేన ప్రసాదేన క్షేమ క్షేమ స్థైర్య ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ పాంచరాత్ర పాంచరాత్ర ఆగమోక్త ఆగమోక్త శ్రీ శ్రీ విష్ణు విష్ణు పద్మ పద్మ కపింజల కమింజల సంహితోక్త ప్రకారేణ ప్రకారేణ నవాన్నిక నవాన్నిక బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవ కర్మణి కర్మణి షష్ఠ దివసే షష్ఠ దివసే సాయంకాల సాయంకాల సమయే సమయే శ్రీ శ్రీ లక్ష్మి లక్ష్మీ నారసింహ నారసింహ అనుగ్రహేణ అనుగ్రహేణ ప్రాతఃకాల ప్రాతకాల మాధ్యాహ్నకాల మాధ్యాహ్నకాల సాయంకాల సాయంకాల ఆరాధన ఆరాధన అనంతరం అనంతరం కళ్యాణ కళ్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన కరిష్యే కరిష్యే ప్రథమతః ప్రథమతః నిర్విఘ్న నిర్విఘ్న పరిసమాప్తి పరిసమాప్తి అవాప్తి అవాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ విశ్వక్సేన విశ్వక్సేన ఆరాధనం ఆరాధనం కరిష్యే కరిష్యే తతః తః స్థలశుద్ధ్యర్థం స్థలశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం ద్రవ్యశుద్ధ్యర్థం శుద్ధ్యర్థ శుద్ధ్యర్థ శుద్ధ్యర్థం శుద్ధ్యర్థం శుద్ధి శుద్ధి పుణ్యాః పుణ్యాః వచనం వచనం కరిష్యే కరిష్యే తదంగత్వేన తదంగత్వేన కన్యాదాన కన్యాదాన మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన కరిష్యే కరిష్యే అందరూ కూడా చెప్పండి గోవింద 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 అందరూ కూడా మనస్సును స్వాధీనంలో ఉంచుకుని నరసింహుడి మీద భక్తిని కలిగి కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వామివారు ప్రారంభిస్తారు. మనమందరం చూచి తరిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. దర్భేష్పాతిగినః దర్భాంధారజమానః పవిత్ర ప్రాణానాయం యావం భూః పూర్వోక్తే వెంకటవిశేషణమిష్ఠాయామస్కాం సపదౌ అఖిలాండకోటి బ్రహ్మాండనాయక సాధపత్యాంతర్గత సకృదానేక దివ్యావతార సమరభజభవంతరయామర్చావతార పరమాసుదేవ స్వరూపస్య జగద్గుడిమ్మిణః జగద్రక్షణార్థం లీలయావతీర్ణ శ్రీ లక్ష్మీనారసింహదేవతామరసదేవతా ప్రసిద్ధం లక్ష్మీనారసింహ కళ్యాణ మహోత్సవాంగత్వేన ప్రథమతమః నిర్విఘ్న పరసమాప్తవాప్త సిద్ధ్యర్థం విశ్వక్సేన పూజాం చకరిష్యే. ఓం భోః విశ్వక్సేనమావాహయామి. ఓం భవః విశ్వక్సేనమావాహయామి. ఓం సవః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువస్సవః విశ్వక్సేనమావాహయామి. విశ్వక్సేనం సకల వివిధ ప్రౌఢ సంఖ్యాతనాథం ముద్రాచక్రైకలదలతకే సంకదండౌదానం మేఘశ్యామం సపనపూర్ణం పీతవస్త్రజుభాంగం ధ్యాయేద్దేవం దళిత దళజం సూత్రవ్యత్యాసమేతం సూత్రవతేత సమేత విశ్వక్సనాజన మహాధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ప్రణామా స్వాగత. సాముఖ్యముద్రాం ప్రదర్శయామి. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారికస్నానం సమర్పయామి. ఆపోహిష్ఠేతు శుద్ధోదకస్నానానంతరం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ కుంకుమ ఊర్ధ్వపుండాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ధూపమాంగ్రాపయామి. దీపం దర్శయామి. ఓం విశ్వక్సేనాయ నమః. ఓం సకల వివిధ ప్రౌఢసంజనాథాయ నమః. భద్రధరాయ నమః. చక్రధరాయ నమః. శంఖధరాయ నమః. దండధరాయ నమః. మేఘస్వభాయ నమః. సమర్పణాయ నమః. పీతవస్త్రధరాయ నమః. శుభంగాయ నమః. దళిత ధనుజాయ నమః. సూత్రవదేర సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. నానావిధ విరమణ పుష్పాన్ని సమర్పయామి. ధూపమాంగ్రాపయామి. ధూర్వసధూర్వధూర్వంధూర్వదంజో ఓస్మాన్ ధూర్వదనం ధూర్వజం వయం దూర్వానామస్తం దేవానామస ధూపమాంగ్రాపయామి. ఉద్దీప్యస్వేది దీపం దర్శయామి. ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నన్నిర్మాపసౌకస్సముఖ్యమావాహ జీవనం చరసోరస దీపం దర్శయామి. ధూపదీపానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నారికేల కదలీఫలం నివేద్యం ప్రోక్ష
परिटिच्चा सहस्रारुभं भडघं घं घं अमृतकृत्या देवसत्ता धवत पृथ्वेस्वना आर्बाहुभ्यां पोष्टहस्ताभ्यां प्रतिगुण्यामि मध्ये मध्ये पुत्रोपोसनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखसर्जनं ताम्बूलं समर्पयामि उपैघे बलस्य कर्पूरैर्नाकबल्लै तळीर्धं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रथकुशरान् मुखवासनां मुखसर्जनं देवि ताम्बूलं समर्पयामि ॐ नर्य प्रजां मे गोपाय निशातनखदम्बूले दलितासुरवक्षते दलितसाश्रितवात्सल्यनृसिंह उपुषे नमः ॐ विश्वक्सेनाय विद्महे वेत्रहस्तान् तन्नो शातप्रचोदयात् अनयाध्यानमावाहनात् षोडशोपचारपूजयात् श्री भगवान् सर्वात्मकः विश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु उत्तरे सपकृन्नविघ्नमस्तु भवन्तो प्रमन्तो उत्तरे सपकृन्नविघ्नमस्तु विश्वक्सेनप्रसादम् यजमानस्य शिरसनिक्षभेद शतमानं भवति सदाय पुरुषस्ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचमानः कल्याणः प्रसादम् यजमानस्य सरसनिक्षभेद शतमानं भवति सदाय पुरुषस्ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धान्यं धनं पशुं बहुपुत्रलाभं श्रितं वत्सरं दीर्घमायुः विश्वक्सेन विधास्तानं प्रतिष्ठापयामि यज्ञेन देवास्तानधर्मान् प्रथमान्यासन्देहनागं महिमानसन्देहपूर्वे साध्यास्सन्ति देवाः दर्शनार्थं क्षेमाय पुनः आगमनाय च भगवतः वासुदेव पुण्याः वाचनं करिष्ये भगवतो बलेन भगवतो वीर्येण भगवस्तेषां भगवत् कर्म करिष्यामि तद्भगवतानन्दमण्डितां श्रीमन्नारायणस्य भगवान् पवित्रनारायणाः तत्पवित्रकं सिद्धारकं सहस्रदाकं अप्रदगस्यरत्नमकलाकलहेत मन्त्रेण भूमिर्भूमनेत मन्त्रेण भूमिं सम्प्राज्य भूमनाद्योर्वर्णान्तरिक्षं महिता उपस्थेदेव्यमन्नारमन्नाद्यायादधे ओढधी मन्त्रेण तण्डुलान् निक्षप्य ओढे सम्बन्धे सोमेन धराज्ञाय स्मै ग्रोधि ब्राह्मणस्वकं राजन् पारयामसि आकलशेष मन्त्रेण कलसन्निधाय आकलसे धावति भवते प्रणिते वक्ते यज्ञेन वर्धते इमं मे गङ्गेत मन्त्रेण जलं निक्षप्य इमं मे गङ्गे वने सरस्वतीस्त्वं सापृष्टया शक्नया मरद्वदेव सस्यार्जी गीये दृढक्या दृढोमया प्रभो यज्ञेत मन्त्रेण पञ्चत्वक् निक्षप्य यज्ञौषो अर्चं च मानो हरपति भीमेत पञ्चपल्लवान् निक्षप्य द्वयप्रदेव सक्रिया अयोन सगुणं च सहरत्नानि नवरत्नानि निधाय सहरत्नानि राजदेहे समागता भगवान् भाग्यत्वमे नीर्जाति फलमुपरमनिसाय या फलेर्या फलापुष्पायाश्च पुष्पणे बृहत्पतिप्रोदास्ताना मुञ्जन्मगमधाधिष्ठान देवताभ्यो नमः सुदर्शनमावाहयामि शामणफलाय यामणफलाय लामणफलाय वामणफलाय सर्वात्मने श्रीमते नारायणाय नमः प्रणाम स्वागत प्रतिमा शंख चक्र गदा खड्ग सर्वमुद्रां प्रदर्शयामि ध्यायामि ध्यानं समर्पयामि चक्रं शंखं च दापं परसमरसं ఓం లక్ష్మీ నృసింహదేవాయ నమో నమః. తరిగొండ నుండి ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం చక్కగా నృసింహదేవుని దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వైభవం అంతా ఇంతా కాదు. భక్త మహాసంకల్పాన్ని చక్కగా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సంకల్పాలని మనం విన్నాం కదా. సంకల్పంతోనే ఏ కార్యమైనా, యజ్ఞమైనా, హోమమైనా, యాగమైనా ఎంత గొప్పగా సిద్ధిని కలిగించేటటువంటి ఒక అపూర్వమైనటువంటి యజ్ఞమైన గొప్పదైనటువంటి సంకల్పంతోనే మొదలవుతూ ఉంటుంది. కాబట్టి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కూడా చక్కగా సంకల్పంతోనే మొదలు పెట్టుకున్నాము. శ్రీమన్ నృసింహ విభవే గరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ భవ పవిత్రేణ ఆత్మానం ప్రదేశాదేన సహస్రదానేన పావాన్య ప్రణవ ప్రజాపత్యం పవిత్రం సదాధ్యామగం నిర్మయం దేన బ్రహ్మవిదావయం పదం బ్రహ్మమనేమయ ఇంద్రశ్రీతి సామాపనాదో సమస్వస్యావరణ స్వేచ్ఛా యమో రాజా ప్రణాభి ప్రణమ యాతవేదా మూర్తింద్యాపనాదో వం భక్తవసాద సంయోరావరణీమహే గాతం జిజ్ఞాయ గాతం జిజ్ఞపతయే దేవి స్వస్తిర్మారణేభ్యः వోర్ధ్వందిగాత భేదం సంస్కృతే సందుపతే ఓం శాంతి శాంతి శాంతి. యథాస్థానం ప్రతిష్టాపయామి. సోపనార్థం క్షమాయ పునః ఆగమనాయ ప్రాచ్యాదశ దేవాः
प्रतीक्षां दक्षिणाय प्रतीक्षां उदीक्षां ऊर्ध्वान् चेदेभ्यः श्रीवैष्णवेभ्यः भगवत्मन्याः वाचनमन्त्रजप दक्षिणां यजमानसमनसोत्साह परमितं सत्यमन्तप्रदेन्नमाम् स्थानानि धूपानि स्थानानि वास्तोष्पदेर्मन्त्रेण प्रोक्ष वास्तोष्पदेर्पदयानि तस्मान् स्वावेशो नमेवो भवानः यद्वेमहे प्रदन्नो योस्पन्ने यद्वदेशंयोष्पदे वास्तोष्पदे सक्मया सगुंसराजक्षेमहिरण्मया गातुमत्या आवह क्षेम वदयो केवरन्नो यूयं पाद स्वस्तभिस्तदानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्यावसन्न सखा सुसेवयेधिनः शुभम् ओम जयदेवोत्तमा दिव्य प्रबंधवाजा कैंकर्य पुराण स्तोत्र मंत्र पठनान कारयित्वा भगवन्नारायण भक्तवत्सल करुणानिधे सकल लोकनायक देवदन्मनुष्यस्तावद भेद जंगमाद शतिल दक्षिण प्रपंच रूपक सर्वभूतात्मक सकल जीवन यापक सकल जगवत् स्वामिन् ध्रुवात्सव उत्सव प्रगेण वयं करिष्यामः ओम जिञ्जानः प्रमिद विवाहकारं प्रवेशयामि युञ्जानः प्रथमं मनस्तत्त्वाय सविदादयः अग्निं ज्योतिर्निजाय प्रथमजा अध्यापरतु युक्ताय मनसा देवान् सुवरजतो अधियादिमं बृहज्योतिः सविता प्रतिपादितां युक्तेन मनसा वया देवस्य सवदुत्वे स्वर्गेयाय शक्त्यै युञ्जते मनपतिते धियो विप्रा विप्रश्च बृहतो विपश्चिताः विहोत्रार्धे वैनाब्धे कैतु महेदेवस्य तवदः प्रवृत्तते एतासर्व प्रजा सम्पद्यत्युगं लक्ष्मी कन्यामुत्वाहुष्य कल्याणमण्डपे प्राग्भागे आकलशमन्त्रेण कलसन्निधाय ध्यानाभावषोडोपचारपूजां समर्पयामि कनकवर्णं कनकाचलसण्डभं बिम्भोष्टकम् अष्टनेत्रं चतुष्टैनाडापुरं श्रमणाष्टकं मुहूर्त्कण्डं विस्तीर्णवृद्धिं विस्तीर्णपादम् एकपादं त्रिमेकलोपशोभितम् ऊर्ध्वदण्डं पद्मश्चत्रं पूर्वमुखं रक्तवर्णं अंजलिवस्तं हरिपादारविन्द सेवामृतं ऋग्वेदम् इन्द्रदेवत्यं सूत्रदण्डं ध्याय ओम अग्निमीळे पुरोहितं यज्ञस्यादेवनुत्तयं होतारं रत्नधातामं दक्षिणमुखं धूम्रवर्णं यजुर्वेदं यमाधिपत्यं सुप्रसन्नं ध्यायात् ओम षेत्वोर्जेत्वा वायवस्थो वायवस्त्रेवोऽवस्थिता प्रार्पयदुत्रेदमाय कर्मण आप्यायद्धमग्नयादेव भागमोड्यस्पदे पयस्पदे प्रजापतिरनमीव अयक्मामावस्तेन एषमागतं दोरुद्धस्य हेति प्रवारुणक्तध्रुवा अस्मिन् गोपतौ स्यालभक्वीर्यजमा पशून् पाहि पश्चिममुखं श्वेतवर्णं रजितात्रसङ्कासं कुण्डलालङ्कृतं सामवेदं वरुणाधिपत्यं सुप्रसन्नं ध्यायेत् ओम मग्नायाहिवितये गुणानो हव्यदातये निहोता सत्स्य बर्हिषि उत्तरमुखं पीतवर्णं नानापणिकुरोच्चमनकं सुप्रशान्तं प्रसादानुग्रहं कुबेराधिपत्यं कुशरोपि विराजितं पाताळान्तरे पादपीठं मत्स्यलेखमधुक्तमानं योगोत्तराङ्गं सहस्रकोट्यद्गमहातिक्षणं पूर्वाज्यष्टमुसल खड्गशङ्खचक्रगदान् श्रीविष्णुपारदर्शनं कनकवेदुगोप्रसंस्थितं महापीठसान्निध्यं सुप्रसन्नं ध्यायेत् अधर्णवेदृषमावाहयामि ओम शन्नो देवीरभिष्टाय आपो भवन्तु पीतये भगवदाराधनं करिष्ये श्रीस्वामिने नमः ध्यायामि ध्यानं समर्पयामि ओम निशातनखदं बोले दलितासरवक्षसे दशसहस्रतवात्सल्लसंघमुपशे नमः उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युर्जं नमाम्यहं वज्रणखाय विद्महे दीक्षणकृष्णाय धीमहि तन्नो नरसिंहः प्रचोदयात् ध्यानं समर्पयामि आवाहयामि आवाहन आसन शंख चक्र गदा खड्ग वनमाला सर्वमुद्रां प्रदर्शयामि ध्यायामि ध्यानं त्रीणिपदेर्भाज्यं समर्पयामि विष्णुकर्माणि तर्घं समर्पयामि शन्नोदिवृत आचमनीयं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि वाद्यं मुखे आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुण्डान् समर्पयामि यज्ञोपवीतं समर्पयामि दिव्यस्त्रीचन्दनं समर्पयामि धूपमाङ्ग्रापयामि ओं केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः धूपमाङ्ग्रापयामि दीपं दर्शयामि साक्षात् दीपं दर्शयामि धूपदीपानान्तरं शुद्धाचमनीयं समर्पयामि फलं निवेदयामि प्रोक्षावर्तित्य सहस्रारहं भट हं हं घं अप्रतीकृत्य देवसप्ताहं प्रतिवेस्तनाबाहुभ्यां प्रथमन्नामि
కంఠే మధ్యే మిత్రరూపం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి శోభోగరస్య కర్పూరయం నాకమల్లై తలీర్థం ఉత్తాగోమ సమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం ఉదవాసనామృతం తాంబూలం సమర్పయామి తథాత్రిణాం సవర్ణజ్య మంత్రపఠనం సమర్పయామి ఓం వక్రనఖాయ విద్మహే కృష్ణలక్ష్మణాయ ధీమహి తన్నో నారదః ప్రచోదయాత్ ఓం పర్యాప్త్యాయ సర్వస్యాప్తే సర్వసిద్ధే సర్వమేతస్యాప్నోతి సర్వం జయతి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమో నమః. దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి పరమాత్మ కళ్యాణ చక్రవర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. తరిగొండ అంటేనే భక్తికి నిదర్శనం, శక్తికి నిదర్శనం, ఆత్మనిష్టకు నిదర్శనం, మాతృత్వానికి నిదర్శనం, ప్రకృతి పరిమళించేటటువంటి ఎంతో మధురానుభూతిని కలిగించేటటువంటి ప్రకృతి అందాలకు నిదర్శనం. అట్టి దివ్యమైనటువంటి చల్లని గ్రామంలో తరిగొండేశుడు ఏ విధంగా వేంచేసి ఉన్నాడో ఆ తరిగొండేశుణ్ణి వేంగమాంబవారు, ఆ తల్లి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబవారు శ్రీలోకానికి స్త్రీమూర్తులందరికీ కూడా ఎంతో గొప్ప ఆదర్శవంతమైనటువంటి పాత్ర పోషించారు. అంతేగాక అలాంటి దివ్యమైనటువంటి తరిగొండ క్షేత్రం ఎంతో పావనమై పరిమళించేటటువంటి భక్త హృదయాలన్నీ కూడా పరమాత్మ వైపుకు వెళ్ళేటట్లుగా ఆ తల్లి అందరికీ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినది. అంతేగాక అన్నమాచార్యులు వారు యతిప్రాస ఛందస్సు అలంకారం తాళం అనేటటువంటి 5 లక్షణాలతో సంకీర్తనలను ఏ విధంగా రచించారో ఆ విధంగా వేంగమాంబ వారు కూడా రచించారు. ఓం రం సహస్రారభుం భట్ షట్వారం అభిమంత్రయ ఓం రం సహస్రారభుం భట్ 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 ఓం త్రయంబకం భజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకబంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ త్రయంబకం భజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకబంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ త్రయంబకం భజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకబంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్ అనిర్వృత్తిర్మహామహాంత్రస్య సహస్రశీర్షాయ స్ఫుటం సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అయశీర్ష వరాహ నృసింహ వామన త్రివిక్రమ రామ రామ రామకృష్ణ వరప్రద నమోస్తుతే అసురదైత్య యక్ష రాక్షస భూత ప్రేత పిశాచ యోగిని డాకిని బ్రహ్మరాక్షస వినాయక భూతన రేవతి స్కంద పురోగమ క్షత్రగ్రహాన్ అన్యాన్ చ మహాగ్రహాన్ అనహన దహ దహ పచ పచ మద మద శమ శమ పాతయ పాతయ ఆఖ్యాత ఆఖ్యాత గృహాన గృహాన ఆవిష ఆవిష ధ్వంసయ ధ్వంసయ త్రాసయ త్రాసయ దృశ్య దృశ్య చక్రేణ గదయా వజ్రేణ భస్మీకురు సహస్రార సర్వముఖ్య ప్రహరణాయుధ బాహో జయ జయ విజయ విజయ అనందాపరాజిత అప్రతిహత సహస్రనేత్ర ప్రజ్వల ప్రజ్వల జ్వల జ్వల విశ్వరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ పద్మనాభ ఋషికేశ శంఖచక్ర గదాధర సర్వోత్సరోత్సాదన సర్వదేవ మహేశ్వర సర్వబంధ విమోక్షణ స్వప్ననాశన జనార్దన నమోస్తుతే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకబంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. ఓం శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమో నమః.
కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా చక్కగా పరిమళించేటటువంటి రసాత్మకమైనటువంటి భక్తి విన్యాసంతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఎంత చక్కగా సౌందర్యవంతమైనటువంటి అలంకరణతో విరాజిల్లుతూ ఉన్నాడో పరమాత్మ. ఇరుదేవేరులతో కూడి చల్లనైనటువంటి స్వామి ఈ చల్లని సాయంకాలాన ఎంతో దేదీప్యమానంగా వెలుగొందుతూ రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి స్వర్ణాభరణ భూషితుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. అట్టి దివ్య మహోన్నతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జగన్యమాన విజ్ఞాన వినుండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసుగుణ చంక్రమ్యమాన స్థైరుండునునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరిని ఇందు చూపుమని కనకమణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధం తిదంత భేదన పాటో ప్రశస్తంబు హస్తమ్మన సభామండప స్తంభంబు రేషణ వ్రేటుతోడన దశ దిశలను మినుగురులు చెదర చిటిలి పిడిలివిడి బొంబజ్యమానముగా మహాస్తంభంబు వలన ప్రళయవేళ సంభూత సప్త స్కంద బంధుర సమీకరణ సంకటిత గౌర్జోగశమాన మహావలాక వర్గ నిర్గత చట చట స్ఫుటస్ఫుటధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానముల ఎగసి ఆకాశ కుహరాంతరాలంబు నిరవకాశంబు చేసి నిండినన్ పట్టుజాలక అట్లాంటి పరమాత్మ నేడు కంకణధారి అయి రక్షాకంకణధారి అయి కళ్యాణ చక్రవర్తి అయి మనకు గోచరిస్తూ ఉన్నాడు కదా పరమాత్మ. భక్త హృదయుడు ప్రహ్లాద వరదుడు మిహిర శశినయన మృగనర వేష బహిరంత స్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద అని అన్నమాచార్యుల వారు సెలవిస్తూ ఉన్నారు. పరమాత్మ మనందరికీ పట్ట సాధ్యమా పట్టు చిక్క పూనరా పరందామ ప్రజ్ఞవదలి అంటాడు అన్నమాచార్యుల వారు. స్వామి నా ప్రజ్ఞ ఏ పాటికి సరిపోతుంది స్వామి? నీవు పట్టు చిక్కడానికి నీవు సిద్ధించుకోవాలి, నీవు సంకల్పించుకోవాలి కదా తండ్రి. పరమాత్మ పట్టు నుండి జారిపోయేటటువంటి జవసత్వంతో కూడినటువంటి ఈ శరీరాన్ని నేనెలా తట్టుకోగలను తండ్రి పరమాత్మ అని అంటూ కళ్యాణ మహోత్సవ సమయే దేవతాభిషారమహాధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఉపచారక స్థానం త్రైవర్తమండాని యజ్ఞోపవీతం దివ్యశ్రీచందనం సమర్పయామి ధూపమాంగురోపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమలింజం సమర్పయామి. అన్నమాచార్య కీర్తనలు ఎవరు పాడేది? పురుషోత్తమని ఎత్తాడు ఎవరో ఒకరు. ఏ పురుషోత్తమ ఎక్కడున్నావు? పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ
సత్కృతాయాస్తు మంగళం. అదే నారసింహుడిది కాల విజ్జల అనేటువంటిది అది పాడాల. పొరగంటనయ్యా కాకుండా నరసింహస్వామి మా 4 పాడండి. గోవింద యజ్ఞోపధారం చేయి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే గోవింద 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 గోవింద. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే आपः पादौ मंत्रेण पादौ प्रक्षाल्य आपः पादौ वनेजने द्विषन्तु नाशयन्तु मे अस्मिन् कुले ब्रह्मवर्चस्य पादं पुनः प्रथमतः काने सहस्रशीर्ष पुरुषः सहस्रपाद सभामिं विश्वतो वृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलाम् आपः पादौ वनेजने द्विषन्तु नाशयन्तु मे अस्मिन् कुले ब्रह्मवर्चस्य पादी पूर्वं वरस्य दक्षिणः पादं प्रक्षालयेत् ततः वामपादं प्रक्षालयेत्. वाज्यम् ओम सहस्रशीर्षः ఓం శ్రీ నృసింహదేవాయ నమో నమః. సాక్షాత్తు పరమాత్మ క్షణకాలంలోనే ఆవిర్భవించినటువంటి పరమాత్మ కేవలం భక్తుని యొక్క అభీష్టం మేర భక్తుణ్ణి అనుగ్రహించేందుకు అటు లోకకంఠకుడైనటువంటి హిరణ్యకశిపుని సంహారం కొరకు ఆవిర్భవించినటువంటి తరిగొండేశుడు నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ ఉన్నాడు. అంతేగాక ఏ అవతారమైనా అటు రామావతారమైన శ్రీకృష్ణావతారమైన సంపూర్ణ అవతారాలు, కానీ ఇక్కడ క్షణకాలంలోనే ఆవిర్భవించినటువంటి పరమాత్మ భక్తుల కోసం ఏ అవతారం దాల్చాలో, ఏ రూపం అక్కడ అవసరం ఉన్నదో ధర్మ సంస్థాపనార్థం స్వామివారు చక్కగా నఖములు అనగా గోర్లతోనే హిరణ్యకశిపుని సంహరించేటటువంటి వాడై అతి విలువైనటువంటి ఒక సమాచారాన్ని మనందరికీ కూడా పట్టిస్తూ ఉన్నాడు. అదేంటంటే భక్తి అనేటటువంటి పాకానికి ఎంతటి దేదీప్యం ముల్లోకాలను శాసించేటటువంటి ఉగ్ర రూపమైనా సరే శాంతించబడుతుంది భక్తి అనేటటువంటి పాకం చేత. అలాంటి భక్తితో కూడినటువంటి దివ్యమైనటువంటి నామాన్ని మనందరం కూడా పరవశించబడుతూ ఉన్నటువంటి పరమాత్మను ఒక్కసారి మనం దర్శిస్తూ మనం పారవస్యానికి గురవుతూ తన్మయత్వంతో కూడినటువంటి నామస్మరణాన్ని భగవంతునికి ఎప్పుడూ కూడా నివేదన. ఆదినారాయణ శర్మణః పౌత్రాయ అచ్యుత పరబ్రహ్మనారాయణ నిరాకార సాకార త్రయారుషయ్య పరమరాహన్మత అచ్యుత గోత్రోద్భవస్య ప్రద్యుమ్న శర్మణః పుత్రాయ అచ్యుత పరబ్రహ్మనారాయణ నిరాకార సాకార త్రయారుషయ్య పరమరాహన్మత అచ్యుత గోత్రోద్భవస్య సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపస్య శ్రీ నృసింహస్వామి శర్మణే వరాయ. మనం కార్యక్రమంలో
ఇప్పటిదాకా మొట్టమొదటిగా ఈ కళ్యాణ మంటపానికి వేంచేసే దానికి ఈ కళ్యాణ మంటపం పవిత్రమైపోవాలి. అందుకని మనం ఏం చేశామంటే స్వామి ఆవాహనం చేసేదానికి ముందుగా ఇక్కడికి వచ్చి విశ్వక్సేన ఆరాధన అంటే మనం చేసేటువంటి పనులు ఏదన్నా విఘ్నం అవుతాయేమో అన్నటువంటి భయం చేత ముందు విశ్వక్సేనుని ఆరాధన చేశాం. తర్వాత స్థలశుద్ధి, దేహశుద్ధి, ఆత్మశుద్ధి, ద్రవ్యశుద్ధి అంటే మనం కూర్చున్నటువంటి స్థలం, మన దేహము, మన ఆత్మ, మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా శుద్ధి పొందటానికి పుణ్యాహ వచనం అంటే ఏంటంటే పుణ్యమైనటువంటి వాక్యాలు. వచనం అంటే మాట్లాడతాం. వాక్యాలతో మంత్రంతో ఆ జలాన్ని మనం అభిమంత్రణ చేశాం. అంటే జలం పవిత్రమైంది. పుండరీకాక్ష విద్యయ అంటుంది శాస్త్రం. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అనేసి ఆ యొక్క పరమాత్మను తలుచుకుని జలాన్ని పవిత్రం చేసి పవిత్రమైనటువంటి జలాన్ని స్వామి మీద ప్రోక్షణ చేశాం. తర్వాత ఏం చేశాం మనం? కళ్యాణ మంటపంలో 4 వేదాలని ఆవాహన చేశాం. పూర్వ భాగం, దక్షిణ భాగం, పశ్చిమ భాగం, ఉత్తర భాగంలో 4 వేదాలు ఉంటాయి. 4 వేదాలని ఆవాహన చేసి అప్పుడు పరమాత్మని నృసింహుణ్ణి మనం ఇక్కడికి తీసుకొచ్చాం. తీసుకొచ్చినటువంటి నారసింహుడికి ఏం చేశాము? అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఏం చేస్తాం? ఇదివరకటి కాలంలో వాళ్ళకు చెంబుతో నీళ్ళు ఇస్తాం, కాళ్ళు కడుక్కోండి అని ఆదరణంగా పలకరించి లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడతాం. అట్లాగే ఈ మంటపానికి వచ్చినటువంటి నారసింహుణ్ణి ఆదరంగా సకల వేద శాస్త్ర ఆగమ అట్లాగే మేళాలతో అంటే సకల వాద్య స్వరూపంగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం. కార్యక్రమాన్ని ప్రారంభించాం. వారితో మనం విన్నపం చేశాం. తరిగొండ గ్రామంలో స్వామి మీరు వేంచేసి ఈరోజు మేము చేసే కళ్యాణాన్ని మీరు స్వీకరించి మీ ద్వారా గొప్పదైనటువంటి ఆశీర్వాదాన్ని మాకు కల్పించండి అని ప్రార్థన చేశాం. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఏం చేశాం? మనం ఆయనకి పాద ప్రక్షాళన చేశాం. పాద ప్రక్షాళన చేసిన తర్వాత ఒక పెళ్ళి చెయ్యాలంటే ఒక సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాలు ఏంటంటే పిల్లవాడు, పిల్ల, ఈ పిల్లవాడు తాలూకా 7 తరాలు, పిల్ల తాలూకా 7 తరాలు చూడాలి అని శాస్త్రం చెబుతూ ఉంది. అయితే చూసి సాంప్రదాయాన్ని రక్షించుకుని వివాహాలు చేయాలి. దీనికి వివాహము, కళ్యాణము, పెళ్ళి, సప్తపది, పాణిగ్రహణము ఇటువంటివి మొత్తం 7 రకాలైనటువంటి వివాహం గురించి ఉన్నది మనకు ఆగమధర్మంలో. అట్లాగే వివాహాల్లో కూడా 3 పద్ధతులు ఉన్నాయి. గాంధర్వ వివాహమని, అట్లాగే రాక్షస వివాహమని, అట్లాగే మనుష్య వివాహమని, అట్లాగే దేవతలకు చేసే వివాహాలని కూడా మనకు తెలుస్తుంది. తీసుకొచ్చినటువంటి పరమాత్మని కూర్చోబెట్టి నువ్వెక్కడికి వెళ్లకుండా కంకణ దీక్షుడవై ఉండు అనేసి కంకణాన్ని మనం ధరింపజేశాం. తర్వాత యజ్ఞోపవీత ధారణ చేశాం. అంటే గృహస్థాశ్రమానికి యజ్ఞోపవీత ధారణ చాలా అవసరం. అందుకని అది చేశామన్నమాట. దానివల్ల ఏంటంటే నిత్యకర్మ అనుష్ఠానం చేసుకోవటానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకి ఈ యజ్ఞోపవీత కర్మ ఉన్నది. వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళకు కూడా ఆ ఫలితమే ఉందని. దేనికి? ద్విజ ఆశ్రమ అధికార సిద్ధ్యర్థం, బ్రహ్మతేజస్సు అభివృద్ధి సిద్ధ్యర్థం, సాంగోపాంగం సకల వేద అధ్యయన సంపాదనార్థం, గో సర్పభయ నివృత్తి సిద్ధ్యర్థం. ఇదివరకటి కాలంలో ఆశ్రమాలు నిర్మించుకుని
ఆ ఆశ్రమాల్లో శిష్యులను తీసుకొచ్చి ఆ శిష్యులకి గురువుగారు అనేక ధర్మశాస్త్ర ఆగమశాస్త్రాదులు వాళ్ళకి చక్కగా చెబుతూ వాళ్ళతో ఆవుల్ని మేపించేవాళ్ళు. ఆ ఆవుల మందను తోలుకుంటూ గురువుగారు బయలుదేరుతారు, శిష్యుడు ఆ చద్దుమూట పట్టుకుని అతను బయలుదేరుతాడు. ఆ సమయంలో గోధూళి అంటే ఆ ఆవులు నడుస్తున్నటువంటి సమయంలో ఆ ధూపాన్ అదేదైతే వస్తుందో మనకు ధూళి అంటాం మనం, దాన్ని వీళ్ళు ఆఘ్రానిస్తూ అంటే స్వీకరిస్తూ అంటే తీసుకుంటూ గురువుగారు చెబుతున్నటువంటి వేదాన్ని చదువుకుంటూ వెళతారు వీళ్ళు. ఆ సమయంలో ఒక్కొక్క ఆవు పొడిచే ఆవు ఉంటుంది. అందుకనే సంకల్పంలోనే చెప్పాడు గో సర్ప భయ నివృత్తి, అంటే గోవుల ద్వారా ఎటువంటి ప్రమాదం రాకుండా. సర్ప అంటే పాములు ఉంటాయి, అడవుల్లో పాములు ఉంటాయి కదా సహజంగా, పాముల ద్వారా ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండేదానికి దండదారం అనేసి ఒక మంచి కర్రను కూడా ఆ పిల్లాడికి ఇచ్చి పంపిస్తారు. ఇది ఉపనయనంలో చేసినటువంటి ఒక సంస్కారం. ఇవి తీసుకుని అతను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చదువు పూర్తి చేసుకున్నాడు. మన నారసింహుడు తరిగొండ గ్రామం వచ్చాడు, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఇక్కడ కళ్యాణం చేసుకోవాలనుకున్నాడు. కళ్యాణం చేసుకునే సమయంలో ఏం చేశారు? మొట్టమొదటిగా వాళ్ళ గోత్రనామాలు చెబుతున్నారు. ఎవరైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అగణతానేక దివ్యావతారుడు, లక్ష్మీ వక్షస్థలంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి లక్ష్మీ నారసింహుడు. ఈయన గోత్రం ఏంటో తెలుసా అండి? అచ్యుత గోత్రము. అచ్యుత గోత్రం అంటే నాచ్యుత అచ్యుత, నాశనరహితమైనటువంటి గోత్రం అంది. మన గోత్రాలు కొంతకాలానికి పోతాయి, భగవంతుడు గోత్రం మాత్రం నాశనం లేనటువంటిది. దీనిలో ప్రధానమైనటువంటి ముత్తాత, తాత, తండ్రి, అతను 4 తరాలు వస్తాయి ఈ గోత్రాల్లోనే. ఈ గోత్రం ఏం చెబుతారంటే పరబ్రహ్మ శర్మ అనేటువంటి వాడు ముత్తాతట నరసింహస్వామికి. ఆదినారాయణ శర్మణ పౌత్రాయ, ఆదినారాయణుడు అనేటువంటి వాడు మనవుడుట. ప్రద్యుమ్నుడు అనేటువంటి వాడి యొక్క కొడుకుట. సాక్షాత్ నారసింహుడు, స్తంభోద్భవుడైనటువంటి నారసింహుడు అనేసి పేరు. అట్లాగే వీళ్ళ గోత్రం అయిపోయింది. ఆ అమ్మవారి గోత్రం గురించి కూడా చెప్పుకోవాలి. సౌభాగ్య విశ్వంభరి నిరాకార సాకార త్రయారుషయ్య పరవరాన్విత సౌభాగ్యసు గోత్రోద్భవి విశ్వంభర శర్మణో నత్రే రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరార్ణవ శర్మణ పుత్రీం సాక్షాత్ శ్రీదేవి భూదేవి కన్యాం. 2 భార్యలండి. భగవంతుడు నిత్యం పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన షడ్గుణోపేతుడు కాబట్టి ఆయనకు ఆ ధైర్యం ఉంది. మనం మాత్రం ఏకపత్ని వ్రతత్వాన్ని ఆచరించాలి అని అంటుంది ఆగమధర్మం. ఇక్కడ ఏమైంది? వీళ్ళు ఎవరండి? ఖచ్చితంగా పరబ్రహ్మ శర్మణో నత్రే, పరబ్రహ్మ శర్మ అనేటువంటి యొక్క ముని మనవరాలు. రత్నాకర శర్మణ పౌత్రీం, రత్నాకర శర్మడు అనేటువంటి యొక్క మనవరాలు. క్షీరార్ణవ శర్మణ పుత్రీం అంటే క్షీర సముద్రం ఉంటుంది కదా, దాని యొక్క ఆయన యొక్క కూతురు. ఎవరు వీళ్ళు? 2 ఉన్నారు. శ్రీదేవి భూదేవి నామ్నీం కన్యాం వృణీధ్వం వృణీమహే దాస్యామీతి ఉదగగ్రం కూర్చిం నారాయణ హస్తే దద్యాత్ అని చెబుతుంది శాస్త్రం. అంటే వీరిద్దరికీ మేము నిశ్చితార్థం చేశాము. నిశ్చితార్థం చేసి ఆయనకి దండధారణం కింద మేము ఒక కూర్చుని ఇస్తున్నాము. ఆ కూర్చుని అక్కడ సమర్పణ చేస్తాము. కూర్చుని సమర్పణ చేసిన తర్వాత ఏం చేస్తాం? వాళ్ళకి దధి మధు సమ్మిశ్రం ఏం చేస్తామండి? మనం పెళ్ళిళ్ళలో నిశ్చితార్థాల్లో ఏం చేస్తాం? మామూలుగా రకరకాల ఏదో టిఫిన్ తినుబండారాలు, తర్వాత టీ కాఫీ, ఎవరికి ఏం కావాలో అవి తాగండి అంటుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్కరోజు మాత్రం అపరిమితమైనటువంటి ప్రేమ. మరుసటి రోజు కొంపకెళ్తే ఏముండదు, కానీ ఆ రోజు మాత్రం చాలా గొప్పగా ఆదరించి చేస్తారనమాట. అట్లాగే ఇక్కడ ఏంటంటే పరమాత్మ ఎప్పుడైనా అనుగ్రహిస్తాడు. దధి అంటే పెరుగు, మధు అంటే తేనె.
ఈ రెండింటినీ కలిపినటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచిపెట్టారట. ఈ రెండు ఏంటండి? మధు అంటే తేనె అనేటువంటిది అమృతం, దధి అనేటువంటిది అమృతం. ఇవి రెండు నాశనరహితమైనటువంటి పదార్థాలు. మన టీ అంటే కొద్దిసేపటికి కంపు కొట్టిపోతుంది, అది అట్లా కాదండి. వాటిల్లో ఉన్నటువంటి ఆ దధి అంటే పెరుగుని కనుక చిలిగితే వెన్న వస్తుంది, వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి అనేటువంటిది యజ్ఞం చేస్తే యజ్ఞం అవుతుంది, యజ్ఞం నుంచి మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ వర్షం వస్తే పొలాలన్నీ క్షేమంగా పండుతాయి, అక్కడ ఉన్నటువంటి జంతుజాలాలు మొత్తం అభిమానంగా ఉంటుందన్నమాట. అందుకని దధిబంది సంవిస్త్రం సువర్ణ పాత్రే నిధాయ అనేసి అంటుంది ఆగమధర్మం. అది అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం? భాష్యకాలను ఉంటాయి. యామాహార ఇతి మంత్రేణ భాష్యకం భద్వా, ముఖం మీద కడతారన్నమాట దాన్ని. ఇదివరకటి కాలంలో దాన్ని కొద్దిగా కిందకి దార్చి కట్టేవాళ్ళు. అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే ఏది కనపడకుండా. అంటే ఎందుకని అంటే ఈ కాలంలో పెళ్లి చూపులు వచ్చాయి, ఆ కాలంలో పెద్దవాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు. ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చూసేవాడు కాదు, పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కూతురు చూసేది కాదు. కళ్యాణంలో ఎప్పుడు చూసేవాళ్ళంటే పెళ్ళి అయ్యే సమయంలో మాత్రమే చూసేవాళ్ళు. అప్పటిదాకా ఈ భాష్యకాలు ఇట్లా కడితే అవి కింద దాకా ఉంటాయి, కనపడదు, మొహం కనపడదు, కానీ ఉంటాయి శాస్త్రం. అందుకని దీన్ని పెట్టారు మన వాళ్ళు. ఎందుకని ఇది? అభ్రాతృఘ్రీం వరుణాపదఘ్రీం ఇంద్రాపుత్రఘ్రీం లక్షంత్యామస్యై అఘోర చక్షు, ఇది చెబుతుంది వేదశాస్త్రం చెబుతుంది. ఇది వేదంలో ఉన్నటువంటి విషయం. అఘోర చక్షు నా పద్మి నా సురహ అంటే ఏం చెబుతుంటే అఘోర చక్షు ఆ పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కూతురు చూసేటప్పుడు చక్కగా నిదానంగా శాంతంగా చూడాలి. నా ఘోరహ అఘోర, ఘోరమైనటువంటి చూపు చూడకూడదు పెళ్లి కుమారుణ్ణి, వాడు దానివల్ల ఇబ్బందులు పడతాడు. అఘోర చక్షురపతిఘ్నయేతి శివాపతిభ్య సుమనాసువర్చాహ, శివాపతిభ్య మంగళకరమైనటువంటి పతి అంటే భర్త, సువర్చాహ మంచి వర్చస్సు కలిగినటువంటి వాడు, సుమనసాహ మంచి మనసుతో ఆ పిల్లాన్ని చూడాలి. అవి ఎప్పుడు చెయ్యాలి? కళ్యాణంలో మాత్రమే చెయ్యాలి. కాబట్టి వీళ్ళు అప్పటిదాకా వీడి మొహం కనపడకూడదు. పెద్దవాళ్ళు చూస్తారు, వంశం చూస్తారు, అన్నీ చూస్తారు. ఇప్పుడు అసలు చూపులేదు నా పొంద ఏం అక్కర్లేదు అనుకోండి, అదంతా వదిలేసేసేయండి. అసలు ఇప్పుడు ఏమీ అక్కర్లేదు. వాళ్ళు అన్నీ చేసుకొచ్చిన తర్వాత నాన్న ఫలానా సరేనా తదాస్తుంటున్నారు, మనమేం చేయలేం కదా. కాబట్టి అటువంటివి చాలా ఎక్కువ ఉన్నాయి వీటికన్నా. అఘోర చక్షు ఇటువంటి దృశ్యాలు కలగకుండా ఉండటానికి భాష్యం ఇప్పుడు కడతారు. అది దాని తర్వాత జీలకర్ర బెల్లం సాంప్రదాయం అనేటువంటి చేస్తారు. దానికన్నా ముందు మనం వారి యొక్క ప్రవరలు చెప్పుకొని తర్వాత వాళ్ళకి దధిమతి సంవత్సరం ఇచ్చి ఆ తర్వాత భాష్యాలు కడతాం. అది జరగాల్సినటువంటి సాంప్రదాయం. అచ్యుత పరబ్రహ్మనారాయణ నిరాకార సాకారత్రయారుషయ్య పరపరాన్మత అచ్యుత గోత్రోద్భవస్య ఆదినారాయణ సన్మనః పౌత్రాయ ప్రద్యుమ్న సన్మనః పుత్రాయ సాక్షాత్ శ్రీ నృసింహస్వామి సన్మనేవరాయ సౌభాగ్య విశ్వంభరే నిరాకార సాకారత్రయారుషయ్య పరపరాన్మత సౌభాగ్యసుత గోత్రోద్భవీం విశ్వంభర సన్మనో నప్త్రీం రత్నాకర సన్మనః పౌత్రీం క్షీరాన్నవ సన్మనః పుత్రీం సాక్షాత్ మహాలక్ష్మీస్వరూపస్య శ్రీదేవి భూదేవి నామ్నీం కన్యామృణీధ్వం ప్రణీమహేదాస్యామీతవదగ్రం కూర్చుం నారాయణ హస్తే దద్యాత్ విష్ణుగాయత్ర్యా అభిమంత్రయా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. గణపత సంవత్సరం సవన్నపాత్రేణ ధాయ ఖండిత తద్భద్వయన్నిధాయ ధవిక్రావన్నో ఇతి మంత్రేణ ప్రోక్ష్య ఓం ధవిక్రావన్నోకారిణం నిష్ఠాస్వస్రాజినః ద్రవిణోముఖాగరదో మలాయుగముదారిణో అధ్వాతారతాయితే మధుఖరంది సంతవః మాధ్యేన సంతోషధీ మధునక్తముదోషధి మధువత్పార్థివకమృజః
మధుజ్యోత్సన పిత మధుమాండో వనస్పతి మధుభాగమస్తు సూర్యః మాద్వీర్గావో భవంతునః. యన్మధునాయిత మంత్రేణ త్రిః ప్రాసయత్వా యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనామధనామధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మధవ్యోసాని. యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనామధనామధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేన పరమోన్నాదో మధవ్యోసాని. సవర్ణమంత్రేణ అమృతాపిదాధమనిధి చరణం పవిత్రమిత్యుక్త్వా అమృతాపిదానరసి చరణం పవిత్రం విదతం పురాణం జేన భూతస్సర్వవిష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః దివాత్మానమరాదిందరేమ. ఓం విసర్జయేత గవర్ధేన భవ్యా మాతా రుద్రాణాం దహితా వసూనాకం స్వసాదిత్యానామవ్రతస్య నాభిః ప్రణమోచింతృహే జనాయ మాగామనాగావదితం ప్రతిష్టం తదోదకం తృణాన్యక్తు ఓం ఉత్సర్చైః ఓం ఉత్సృజత సిద్ధవన్నభూతమత్యక్త్వా కన్యాదాన సంకల్పముక్తవా. ఈ దధి మధు చెప్పాం కదా, వాటిని 3 త్రిహి ప్రాసయత్వ 3 సార్లు స్వీకరించండి అని. ఎందుకు? యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో వాడికి శమన్ అంటే ఇంగ్లీష్లో చెప్పాలి కదా, ఇప్పుడు అది సరిగ్గా లేదండి, వాడి సంసారానికి అనర్హుడు. ఆడవాళ్ళు చాలామంది వాడి మీద ఒక నంద మోపుతారు. కానీ వాస్తవంగా వాడు పనికొస్తాడు, వీళ్ళకి ఇష్టం ఉండకపోతే అక్కడ చెప్పేస్తారనమాట. కాబట్టి ఈ మంత్రాల ద్వారా ఏమవుతుందంటే మంచి వీర్యవంతుడు అవుతాడు. వీర్య తేజ బల ఐశ్వర్య షడ్గుణోపేతుడు భగవంతుడు. షడ్గుణాలు మనిషికి ఉండాలంటే ఒక్కొక్క పదార్థంలో ఏం చెబుతున్నాను, ఒక్కొక్క పదార్థాల్లో ఒక్కొక్క శక్తి ఉంది. ఇదివరకు మన వాళ్ళు వంటింట్లో అన్ని ద్రవ్యాలు పెట్టుకునేవాళ్ళు. ఇవేంటంటే జీలకర్ర బెల్లము ఏవో ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ పదార్థాలతో చాలా చక్కటైనటువంటి ఆయుర్వేద వైద్యం ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి పదార్థాలతో వంట చేసేవాళ్ళు. అవి తిన్న తర్వాత వీడు చక్కగా శతమానం భవతి 100 సంవత్సరాలు బతికేవాడు. ఇది ఎట్లా అయిందిరా అంటే ఇప్పుడు ఎవడది గోపెమ్మ గోర్బజో ఏదో చెబుతారు, మొత్తానికి అటువంటిది ఏదో రకరకాల ఇటువంటి పదార్థాలు తినటానికి వచ్చి వీళ్ళ ఆరోగ్యం చెడిపోయింది. మనకు సనాతన ధర్మంలో ఏ పదార్థమైతే తినటానికి పెట్టారో అది గనక స్వీకరించినట్లయితే మంచి బలం కలుగుతుంది. యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తే నాహం అహం నాకు మంచి బలం ఐశ్వర్యం కలగాలి అని దాని యొక్క మంత్రం. అవి దేనిలో ఉంది? తేనె తర్వాత పెరుగులో ఉంది. అందుకనే రోజు పెరుగు వేసుకు తింటా నాయన అని చెబుతారు కూడా. అందుకని ఆ కార్యక్రమం అయిపోయింది. తర్వాత ఏం చేస్తాం? భాష్యకాలు ఇందాక చెప్పుకున్నాం కదా, యామాహారత మంత్రేణ భాష్యకం మత్వా యామాహారజమగ్నేసత్థాయి కామాయాన్యై ఇమాం దాబనకేహం భగే మాతా రుద్రాణాం దహితా వసునాకం సంసాదిత్యానామవ్రతస్య నాభిః ప్రణమోదంత గుక్ష జనాయ మాకామనాకామః ఓం సుత్తేః ఓం సుత్తా సిద్ధవన్న భూతమత్తా కన్యాదాన సంకల్పముక్తా దేవదంతాంత సంపత్తున కనకన ప్రణోమయైర్విదస్య అఖిలలోక పరిపాలన పరాయణస్య
భగవతో నారాయణస్య అపరపతి శక్త్యాభ్రియమానస్య మహాజలవఘుస్య మధ్యే పరిభ్రమాణమాయాణాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్నేమృతమరణవాయుపేరీశానాదష్టజక్పాలకానాం లోకాలోకాచలయవితే తత్కులచదేభ్యः ప్రజల్తిభిः కాళిందీ నర్మదా గోదావరి కృష్ణవేణి తుంగభద్రా మహేశ్వరి కృతమాలా భూతగా సవర్ణమగే పుణ్యాకని యమునా సింధూరాది ప్రకృతి ప్రకాశే కురగదోద పాంచాల మత్స్య దేశాంతరవంగ కళంగ కాశ్మీర మకరమణ నేపాల చౌల క్రవుల మలయాళ సంఘాట విరాట పరంట పాండ్యపులేంద్ర శోషణ భూజ భోక్షణ పక్ని సుమల సంవీర సురాష్ట్ర మహారాష్ట్రాల షట్పంచాణా సత్యేతి విరాజతే 50 కోటి యోజన విస్తీర్ణే భరతఖండే భరతవర్షే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక సాధిపత్యాంతర్గత శకటదానేక దివ్యావతారస్య పరవ్యోహ విభవాంతర్యామర్చావతార పరవాసుదేవ స్వరూపస్య జగద్గుణ్మినః జగద్రక్షణార్థం లీలయావతీర్ణస్య శ్రీదేవ భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నారసింహదేవతామధ్యస్య లక్ష్మీ నారసింహదేవతా ప్రియత్యర్థం. అందరూ కూడా మేము చెప్పింది చెప్పండి. మనమందరం కూడా కళ్యాణ మహోత్సవంలో అమ్మవారిని స్వామివారికి దానం ఇస్తున్నాం. కన్యాం కనకసం. నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా ఒక కన్యని కనుక దానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో మనకు ఆగమ ధర్మం చెప్తుంది, హిందూ సాంప్రదాయం చెప్తుంది. దానిలో ప్రధానంగా మనం ఏం చేస్తామంటే ఈరోజు కన్యాదానం యొక్క ఫలితాన్ని గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. దానిలో నేను చెప్పినటువంటి మంత్రాలు మీరు కూడా చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆప్తోరయామ శాంతమన పౌండరీక అశ్వమేధ నరమేధ బృహదుక్షు రాజసూయ యాగాది శతక్రతు పుణ్యఫల అవాప్తి సిద్ధ్యర్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం ఏకవింశతి సంఖ్యానాం నరకాత్ ఉత్తరీయ శాశ్వత విష్ణులోక నివాసన సిద్ధ్యర్థం సాలంకృత హిరణ్యోదక పూర్వక కన్యా దానం అహం ఆచార్య ముఖేన కరిష్యే. భారతీయ సంస్కృతిలో 108 యజ్ఞాలు ఉన్నాయి. ఆ యజ్ఞం యొక్క ఫలితం ఒక్కొక్క యజ్ఞం చేస్తే ఒక్కొక్క ఫలితం మాత్రం ఉంటుంది. అయితే ఒక కన్యాదానం చేస్తే ఫలితం చెప్పుకొచ్చాడు. ఆ 100 యజ్ఞాల ఫలితము ఒక కన్యని దానం చేస్తే దక్కుతుంది. అంటే మన పెద్దవాళ్ళు ఒక స్త్రీకి ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించారో ఇక ఆలోచించండి. వంశాంకురం అంటే వంశాంకురం ఎవరి ద్వారా వస్తుంది? ఆడపిల్లనిచ్చి కన్యాదానం చేస్తే ఆ పిల్ల ద్వారా సంసారం చేస్తే మగపిల్లవాడో ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్లనే ఇవ్వకపోతే వంశము లేదు, అంకురము లేదు. అంకురం అంటే మొలకెత్తుట. కాబట్టి ఇక్కడ ప్రధానం ఏంటి? ఆడపిల్లలని కనాలి, పెంచాలి, వాళ్ళకి కన్యాదానం చేయాలి. చేస్తే ఫలితం ఏంటి? దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం ఏకవింశత సంఖ్యానాం నరకాత్ ఉత్తరీయ. అంటే ఏ తండ్రి అయితే కన్యాదానం చేస్తాడో వాడికి 10 తరాలు ముందు 10 తరాలు వెనక వాడితో ఏకవింశత సంఖ్యానాం 21 తరాలు తరించిపోతాయి. ఏంటి? ఒక కన్యని దానం చేస్తే. ఇంకేం చెప్పారండి? ఇమాం కన్యాం కృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయిష్యామి ధర్మకామార్థ సిద్ధయ. నేను ఈ యొక్క ఆడపిల్లని నీకు దానం చేస్తున్నానయ్యా, ఈవిడ ఎవరు అని అడిగాడు. ఇమాం కన్యాం, ఈ స్త్రీ ఎవరు? సుశీల, మంచి శీలం కలిగినటువంటిది. సుధీ, మంచి బుద్ధి కలిగినటువంటిది. సుధీమతే, మంచి మతి కలిగినటువంటిది. ప్రయతోహం, నీకు నేను దత్త చేస్తున్నాను. దేనికి? ధర్మకామార్థ సిద్ధయే. మన భారతీయ సంస్కృతిలో 4 రకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని మనం సంకల్పం చెబుతాం ప్రతిరోజు కూడా.
ఈ 4 మనకు కలగాలంటే ఒక కన్యని స్వీకరించి తనతో ధర్మ మార్గంలో నడవాలి. అంటే మగవాళ్ళు సామాన్యంగా నడవరు, ఆడవాళ్ళందరూ నడుస్తూ ఉంటారు. వీళ్ళ బుద్ధది వాళ్ళ బుద్ధది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కన్యని గనక దానం చేసినట్లయితే ధర్మార్థ కామమోక్షాదులు మొత్తం జరుగుతాయి. ధర్మం మనం పక్కనుంటే, ఆవిడ పక్కనుండి మనం ఎక్కడికైనా గుళ్ళోకి వెళ్తే మనం జోబుల నుంచి రూపాయి తీయము, కానీ ఆవిడ చెబుతుంది ఓ రూపాయి ఏంటి అంటుంది. అర్థం ఎప్పుడు మీరు ఎంత సంపాదించాలి అని చెబుతుంది. ఇంత ఎక్కువ అవసరం లేదు మనకు, ఇంత కావాలి ఈరోజని చెబుతుంది. కామం, నువ్వు బయటికి వెళ్ళే అవసరం లేదురా, నేనున్నాను, నాతోనే సుఖపడు, రామనాథుడు గురించి చెప్పింది ఆ యొక్క మండోదరి. ఆవిడ చెప్పింది వాడు వెంచావాలి, వదిలేసేయండి. ఎందుకంటే అక్కడ చెప్పింది, దానిలో నేనున్నాను నాయన అంటుంది. మోక్షం, ఈ 3టిని ఎవడైతే సక్రమంగా నిర్వహిస్తాడో వాడికి మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఇది ఇందుకు కన్యని దానం చేయండి. మనం ఎవరిని దానం చేస్తున్నాం ఇక్కడ? సాక్షాత్తు మహాలక్ష్మిని దానం చేస్తున్నాం. భూదేవిని, శ్రీదేవిని దానం చేస్తున్నాం నారసింహుడికి. ఇంతకన్నా గొప్పదైనటువంటి అదృష్టం ఒకటి ఉన్నదా? మామూలు కన్యాదానం చేస్తేనే ఇంత ఫలితం ఉన్నప్పుడు సాక్షాత్తు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటేని వైకుంఠం మీద విరక్తి పుట్టి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి అలిగి వచ్చినటువంటి అలర్మేల్ మంగని ఎతుక్కుంటూ వచ్చేసినటువంటి వాడి ఆ అమ్మవారినే మనం ఈయనకి దానం ఇస్తున్నామంటే 100 యజ్ఞాలు కాదండి, ఇంకా 1000 యజ్ఞాలు చేసినా ఆ ఫలితం రాదు. కనకాభరణైరుజితాం దాస్యామి విష్ణువేదభ్యం విష్ణులోకే జకేశయ. మనం ఈ యొక్క అల్లుడు కాళ్ళు గడిగితే మనం ఒక మంత్రం చెబుతాం, విష్ణు స్వరూపస్య అంటాం. ఈ అల్లుడు విష్ణు స్వరూపమే. పృథివీ అంటే భూమిని పాలించేవాడు నా విష్ణు పృథివీపతి, వాడు విష్ణువు. అల్లుడు మాత్రం విష్ణువు, మిగతా వాళ్ళెవరికి లేదు ఆ విష్ణు స్థానం. ఈ విష్ణు స్థానంలో ఉన్నటువంటి సాక్షాత్తు వరుణ్ణి కన్యాదానం చేయాలని కాళ్ళు గడిగి పైగా ప్రోక్షణ చేసుకుని ఆ నీళ్లు స్వీకరించి కళ్ళు గద్దుకుని పాదాలు పూజ చేసి ఆ యొక్క వస్త్రంతో తుడిచి దానికి చక్కగా పసుపు చందనం పెట్టి అవన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఇప్పుడు చేశారు, మన అర్చకులు ఇక్కడ చేస్తే అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ దేవాయ నమో నమః. నృసింహదేవుడు ఇరు దేవేరులతో కలిపి చక్కనైనటువంటి దివ్య లీలా వినోదుడైనటువంటి పరమాత్మ అయినటువంటి నరసింహస్వామి నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు తరిగొండ నుంచి ప్రత్యక్ష వీక్షణంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటి చక్కనైనటువంటి వాహకం ద్వారా భూమండలం అంతా కూడా అన్ని దేశాల వారు కూడా తిలకించేటట్లుగా ఈ దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఈ రూపంలో స్వామివారు మనందరికీ కూడా అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉన్నారు. స్వామివారు ఎలాంటి వారు అంటే అక్షర స్వరూపుడు. అక్షర స్వరూపుడైనటువంటి పరమాత్మ క్షరము కాని పదార్థాలన్నిటినీ కూడా అక్షరంగా తాను నిర్లిప్తంగా ఉండేటటువంటి వాడై మనందరికీ గోచరిస్తూ ఉన్నాడు. కావున పరమాత్మ యొక్క అచ్యుత అనేటటువంటి అంటే చ్యుతి లేనివాడు, చ్యుతి అంటే నాశనం, అచ్యుత అంటే నాశనం లేనటువంటి వాడు అని అర్థం. అలాంటి అచ్యుత స్వరూపుడైనటువంటి పరమాత్మ అందరి మూలాలు ఒక్కటే అని తెలియజేసేటటువంటి ఒక గొప్ప ప్రయోగాత్మకమైనటువంటి విన్యాసాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. అంతేగాక చక్కగా స్వామివారు పెండ్లాడేటటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే మన ఇంట్లో ఉండేటటువంటి ఒక కుటుంబ సభ్యులు ఏ విధంగా అతి దగ్గరగా ఉండేటటువంటి ఆత్మ సంబంధంతో కూడినటువంటి వ్యక్తి పెళ్లి చేసుకుంటే, వివాహం జరుపుకుంటే అది కళ్యాణోత్సవంగా జగత్ ప్రసిద్ధి చెందినటువంటి కైంకర్యంగా బాసిల్లితే అది ఎలా ఉంటుందో అలా మనకు గోచరిస్తూ ఉన్నది. పరమాత్మ అందరికంటేనూ అధికుడై ఉత్తముడై భగవానుడు ఉత్తరహ అనేటటువంటి శబ్దంతో కూడా కీర్తించబడుతూ ఉన్నాడు కదా. అందరికంటేనూ మిక్కిలి అధికుడు అని ఋగ్వేదం తెలియజేస్తూ ఉన్నది కదా. అదియునుగాక జీవులను సంసార సాగరము దాటించువాడై నందునను తాను ఉత్తరుడాయను. అసురుల వల్ల
ఏర్పడు ప్రమాదముల నుండి దేవతలను రక్షించి ఉత్తరుడాయను కదా. మానవులకు దేవతలకు ప్రభువైనటువంటి శ్రీధరుడే గోవులకు కూడా ప్రభువైయున్నాడు కదా. కాబట్టి పరమాత్మ మహాదేవుడు, ఆత్మానంద స్వరూపుడై భగవానుడు మహాదేవ అని కీర్తించబడుతూ ఉన్నాడు. తరిగొండ వేంగమాంబ, మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అమ్మవారిని ఏ విధంగా అనుగ్రహించాడో, తాను పతియే ప్రత్యక్ష దైవం అనేటటువంటి శ్రీపతియే వెంకటపతియే నాపతి అనేటటువంటి గతి తప్ప ఇంకొకటి పట్టనటువంటి మతితో కూడినటువంటి అమ్మవారు స్వరూపము ఎలా అనుగ్రహానికి నోచుకున్నదో ఆ విధమైనటువంటి అనుగ్రహం స్త్రీమూర్తులందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి పాత్ర పోషించినటువంటి తరిగొండ వేంగమాంబ లక్ష్మీ నృసింహదేవుడు అనుగ్రహించినటువంటి ఆ అనుగ్రహానికి నోచుకున్నటువంటి వేంగమాంబ అమ్మవారి యొక్క ఆ జీవిత గమనమే నేటి స్త్రీమూర్తులందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి జీవన విధానం కావాలి. సనత్కుమార సనత్సునామునీనాం ఆదిచంద్రాంగారకపద గురుతురాహుకేత నవగ్రహాణం తర్క వేదాంత న్యాయ మీమాంసా భాట్ట ప్రాభాకరాత సర్వశాస్త్రాణం భారత భాగవత శ్రీ పాంచురాత్ర ఆగమశాస్త్రాన్ని మహాశాస్త్రాణం గర్భమండల సుకునాశకస్తోపకమచ్చరంగ మహదాస్థాన మంటప రత్నవేదకా స్వత్తసూత ప్లక్షణగ్రోల పల్లవకం నారీక కదలీ స్తంభైక్షపూర్ణ కుంభాంకర ప్రముక్తాదాన్ మహామండపానాం స్వస్థపుణ్యాహ్వాచన్ రక్షాబంధన వైష్ణవాగ్డుగుండ హోమం మృత్యుహోమ శాంతి యథాకర్మాణి కర్తవ్యా మహాకొండ పంట ఉమానగోపర ప్రాసాదయ భజనాలయ సింహాసన మహోపీఠోపేఠద్వయస్తంభ నృత్యమంటప కళ్యాణ మంటప విధానధ్వజ పతాక వాహన మంటపాద అనేక మంటపాదీనాం అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ధ్రువంతే రాజవరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంతే రాజవరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువేణ హవిషా తస్మై దేవాదిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః ముహూర్తస్సు ముహూర్తోస్తు తస్మై దేవాదిప్రవన్న బ్రహ్మణస్పతిః ధ్రువాద్యో ధ్రువాః పృథివీ ధ్రువస్పదరజ్జగతు ధ్రువాః పరమదాయినే ధ్రువో రాజాయుషా వయం యహోద్యమాపతిష్ఠాః పరమదపుర్జాతనః యహరాష్టంభానుజ అగతిష్టప్రదంయతః అకరే సంతహత్రాః ఇంద్రయేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రహ్మణ్ ఐం చ బ్రహ్మణస్పతిః ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు. గుడజీరక మిశ్రమం అంటారంటే బెల్లము తర్వాత జీలకర్ర వీటిని రెండింటిని శుభ్రంగా నూరి అమ్మవారి మీద పెడతారు. అంటే ఓం శ్రీ నృసింహదేవాయ నమో నమః. పరమాత్మను ఏ విధముగా మనం దర్శించబోనుతూ ఉన్నామో ఆయా రకాలుగా అనుగ్రహిస్తూ ఉంటాడు చల్లనైనటువంటి స్వామి. కనుకనే చెటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్రమౌ నిప్రనుత కుటిల దైత్యదతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద. ప్రహ్లాదవరుదులైనటువంటి పరమాత్మ శ్రీవనితా సంశ్రిత వామాంక భావజకోటి ప్రతిమాన శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద. ప్రహ్లాదవరుదులైనటువంటి పరమాత్మ ఏ విధంగా అనుగ్రహించాడో ప్రహ్లాదుణ్ణి అన్నమాచార్యులు వారు తెలియజేస్తూ ఉన్నారు. లోక కళ్యాణ కారకమైనటువంటి ఈ దివ్యమైనటువంటి వేడుకను మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షించేటటువంటి ఈ శుభతరుణంలో మనందరం కూడా దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అన్నట్లుగా వీక్షించేటటువంటి వారందరూ కూడా చక్కగా కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి ఒక పెద్దరికంగా మన స్వామిని అమ్మవార్లను ఏకం చేసి ఈ అత్యద్భుతమైనటువంటి వేడుకను హృదయారవిందాన్ని ఆవిష్కరించేటట్లుగా తన్మయత్వం పొందేటట్లుగా పారవస్య పాకాన్ని అనుభవించేటట్లుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా దేశకాలమాన పరిస్థితులను బట్టి అందరికీ సమ్మతమైనదే ధర్మము అంటారు. అలాంటి ధర్మాన్ని ఏ ధర్మానికి తగ్గట్టుగా ఆ ధర్మం ప్రకారం ప్రవర్తించేటటువంటి సాక్షాత్తు పరమాత్మయే కాలానుగుణంగా ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టే నరసింహావతారంలో ఏ లీలను చూయించాడో, ఎలా భక్తులను అనుగ్రహించాడో, శ్రీకృష్ణావతారంలో భక్తులను ఏ విధంగా అనుగ్రహించాడో, రామావతారంలో ఏ విధంగా భక్తులను అనుగ్రహించాడో, తాను ధర్మాన్ని తూచతప్పక ఏ విధంగా పాటిస్తూ వస్తూ ఉన్నాడో ఆయా కాలాలను బట్టి సందర్భాలను బట్టి
పరిస్థితులను బట్టి ఏ విధంగా పరమాత్మ అంతటి వాడు ఏ విధంగా సమయస్ఫూర్తితో మెలుగుతూ ఉన్నాడో అలాంటి సమయస్ఫూర్తితో నేటి కాలమాన పరిస్థితులను బట్టి మనందరం కూడా ఆ విన్యాసాలన్నింటినీ కూడా ధర్మయుక్తంగా చేయాలి అనేటటువంటి ఒక విధానాన్ని మనకు పట్టిస్తున్నాడు పరమాత్మ. కనుక లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతినిత్యము కూడా మనం ఏదో ఒక కర్మ చేయవలసి వస్తూనే ఉన్నది. నాహి కశ్చిత్ క్షణమపి భవార్జున అంటున్నాడు పరమాత్మ గీతలో. మనము ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేకుండా ఉన్నాం. అలాంటప్పుడు చేసే కర్మ ఎలాగో చేస్తున్నాం కదా, అది పరమాత్మ కోసం వడ్డించేటటువంటి కర్మ అయితే స్వామి ఈ గతులన్నీ ఎక్కడికి వెళుతూ ఉన్నాయి, ఈ కంటి చూపులో ఉండేటటువంటి ఈ దృష్టి క్రమాలన్నీ ఎటువైపుగా వెళుతూ ఉన్నాయి, మనం చేసే చేష్టలన్నీ ఎటుగా గమనం చేస్తూ ఉన్నాయి, మన మాటలన్నీ ఎక్కడిగా వెళుతూ ఉన్నాయి, శబ్దాలన్నీ ఎటుగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి అని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఈ విశ్వానికి అతీతంగా ఏవి వెళ్ళవు కదా. ఆ విశ్వశరీరుడే భగవంతుడు, ఆ విశ్వశరీరుడే నరసింహ ప్రభువు. అలాంటి నరసింహము ఎంత దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నాడో ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామి ఈనాడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ ఉన్నాడు. అంతేగాక ఎంతో ఆర్భాటవంతమైనటువంటి గ్రామస్తులందరూ కూడా ఎంత చక్కగా విచ్చేసి ఉన్నారో మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒక ఊర్లో, అదిగాక ఒక పల్లెటూర్లలో వివాహం జరుగుతూ ఉన్నది అంటే అది సాధారణ వివాహమైనా సరే ఒకే కుటుంబ సభ్యులందరూ అన్నట్లుగా భావన చేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ కళ్యాణాన్ని పండిస్తూ ఉంటారు. మరి స్వామివారి కళ్యాణం అంటే మామూలుగా ఉంటుందా? మామూలుగా భావన చేస్తారా? అందరూ కూడా మన ఇంటి పెద్దకు పెళ్లి చేస్తున్నాము, ఇంటి పెద్దకు కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అనేటటువంటి భావనతో ఊరి ప్రజలందరూ కూడా స్వామివారి చెంత కూర్చొని శ్రద్ధాభక్తులతో స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడమే చేయించడము అన్నట్లుగా చూస్తున్నారు. కాబట్టి పరమ ఆనందదాయకమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. తరిగొండ నుండి ప్రత్యక్షంగా ఆ మహద్భాగ్యాన్ని మనకు కలిగించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటి దివ్యమైనటువంటి వాహకం ద్వారా మనకు ఎక్కడో జరుగుతున్నటువంటి కైంకర్యాలన్నీ కూడా మన ఇంట్లో నుంచే చూసేటట్లుగా ఆ అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ యొక్క భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతి రామా జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుసందాయిని శోభాంగి విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీ సతి పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. భగవతః వాసుదేవాజ్ఞా భగవద్భైరూపేణ కళ్యాణ మహోత్సవ సమయ మాంగళ్య పూజాంచ కరిష్యే మంగళసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. మంగళసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శ్రియై నమః. ధ్వజామి ధ్యానం సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సమవనరజస్వజాం చందాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. మహావహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విద్యేయం గామస్వం పురుడానహం అశ్వపూర్వాం రథమధ్యాం మస్తినాద ప్రబోధినీం ప్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషదాం కాందోస్మితాం హిరణ్యప్రాకారామార్జాం జ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం భక్తవర్ణాం తామిహోపక్వయే శ్రియం
చంద్రామృతభాసాం దిశరాజ్వలం దీమ్యం లోకే దేవజుష్టాముదారాం తాం తప్పైవీం శరణమహం ప్రపద్యే లక్ష్మీ మేనస్య దాం తాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య బలాని తపసానుదంతమాయాంతరాయాశ్చ భాగ్యా లక్ష్మీః ఉపైతుమాం దేవసఖకీర్తిశ్చ మణినా సహ రాజద్భూతోऽస్తి రాష్ట్రేऽస్మిन् కీర్తివృద్ధిం దదాతు మే చతుర్భాసామలాన్యేత్థాం లక్ష్మీన్నాశయామ్యహం అభూతిమసవృద్ధిం చ సర్వాన్ నిర్ణదమే గృహాద్ గంధద్వారాం దురాదృశాం నిత్యభుక్షాం గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం దామిహోపక్వయే స్వయం మనసః కామమాగోతిం వాచः సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మహిష్యయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవకర్తమా శ్రియం వాసయ మే కులే మాతరం బద్ధమాలినీం ఆపస్తజంతస్నిగ్ధాని చిక్లీతపసమే గృహే యశ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం బద్ధమాలినీం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యకరణీం యస్మిన్ సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ మహావహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ महाप्रकृत्ये नमः विकृत्ये नमः दिव्याय नमः सर्वभूतहितप्रदाय नमः नवदुर्गाय नमः महाकाल्ये नमः ब्रह्मपुत्रस्वात्तकाय नमः त्रिकालज्ञानसम्पन्नाय नमः भुवनेश्वर्यै नमः श्रीवेङ्कटेश्वर प्राणलक्ष्म्यै नमः नानाविधपरमणमन्त्रपुष्पान् समर्पयामि धूपमाङ्करापयामि दीपं दर्शयामि धूपदीपानान्तरं शुद्धा आचमनीयं समर्पयामि नैवेद्यम् वाद्यं प्रोढ्य परिणत्य सहस्रारहं भरहं हं हं प्रतिकृत्य కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ పురుషోత్తం గారు నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ
जगदनुग्रहार्थं महाव्याहृतमन्त्रेण आद्येन जुगजात ओं शामणौ प्राय परमेश्यात्मने वासुदेवाय स्वाहा रामणौ प्राय विश्वात्मने प्रद्युम्नाय स्वाहा लामणौ प्राय निवृत्त्याप्तनिरुद्धाय स्वाहा वामणौ प्राय सर्वात्मने श्रीमते नारायणाय स्वाहा पूर्वोक्त एवं गणविशेषनिविष्टायामस्यां सबदो होम सम्पूर्ण सिद्ध्यर्थं समस्त देवतास्तृप्त्यर्थं पूर्णाहुतहवनं करिष्यामि तेन मन्नस्वा नमतेन मन्नस्वा सरस्वतेन मन्नस्वा देवसुतप्रसुवा ओम इदं विष्णुर्वचक्रमे त्रेधा देवतं परमात्मनजितं पूर्णाहुतमत्तवां जुहोति कर्मणा परिणित्य सहस्रारभं भटभों धीं नमोप्राय स्पर्शतन्मात्रात्मने नमः गुडबिडं स्वरूपस्य जगद्घटमनः जगद्रक्षार्थं लीलयावतीर्णस्य श्रीदेवी भूदेवी समेत श्री नृसिंहस्वामी देवतानुग्रह प्रसारसिद्ध्यर्थं मांगल्य पूजा अनन्तरं मंगलसूत्रधारणं करिष्ये ओम मांगल्यं दन्तनानेन लोकरक्षकहेतुना कंठे बध्नासुभगे त्रैलोक्यं मंगलं कुरु मांगल्यं दन्तनानेन लोकरक्षकहेतुना कंठे శ్రీ సీతారాముల కథ. ఓం శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమో నమః. కళ్యాణ మహోత్సవంలో చక్కగా స్వామివారు మాంగళ్య ధారణ అనేటటువంటి దివ్యమైనటువంటి ఘట్టాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు అక్షతారోహణ. అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలు కాని పసుపుతో కూడినటువంటి బియ్యపు రాశిని అక్షతలు అంటారు. అవి మంత్ర సంకేతాలు. అంతేగాక
ప్రతిధ్వనించేటటువంటి ప్రతి మంత్రంలో కూడా ఒక శక్తి దాగి ఉంటుంది కదా. ఆ శక్తితో కూడినటువంటి మంత్రధ్వని ప్రతిబింబాలే అక్షతలు. అలాంటి అక్షతారోహణ ఘట్టం ఇప్పుడు ఆసన్నమైనది. అంతేగాక మాలా పరివర్తనం అనేటటువంటి అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని మనం ఇప్పుడు తిలకించబోతూ ఉన్నాం. చక్కగా ఎంతో భక్త సందోహంతో ఉండేటటువంటి ఈ కైంకర్యంలో దండలు మార్చుకోవడం అంటూ ఉంటాం కదా మనం వాడుక భాషలో. అలాంటి భాషా వైఖరిని స్పష్టం చేస్తూ వ్యక్తపరుస్తూ ఇప్పుడు మనందరికీ కూడా దర్శనం చేస్తూ చక్కగా లయబద్ధంగా నృత్యం చేస్తూ అర్చక స్వాముల వారి రూరు కూడా అటు స్వామివారి వైపు నుంచి ఇటు అమ్మవారి వైపు నుంచి ఇరువైపుల నుండి కూడా ఈ భక్తి విన్యాసాన్ని మనకు చూయిస్తూ ఉన్నారు. చక్కగా ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారు ఈ దండలు మార్చుకునేటటువంటి పద్ధతి అంటే కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి ఈ పద్ధతిని మనం ఎంత ఆస్వాదించాలో అంత ఆస్వాదించడానికి వీలుగా ఎంతో చక్కగా లయాత్మకంగా లయలో నృత్యం చేస్తూ ఈ దివ్యమైనటువంటి వైభవాన్ని మనందరికీ కూడా చూయిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఆ దండలో ఉండేటటువంటి ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క పుష్పంలాగా మారి, స్వామి నా జీవితం అంతా కూడా నీ కైంకర్యంలో ఒక పుష్పంలాగానో పత్రంలాగానో ఫలంలాగానో తోయంలాగానో ప్రతిధ్వనించాలని ప్రతిఫలించాలని జీవితం పండిపోవాలని ఆస్వాదిస్తున్నాను స్వామి, ఆకాంక్షిస్తున్నాను స్వామి, అనుగ్రహించు తండ్రి అని మనందరం కూడా భక్తి అనేటటువంటి పాకాన్ని పరమాత్మ పాదాల వైపు వడ్డించాలి. కాబట్టి అలాంటి దివ్య మహత్తుతో కూడినటువంటి ఈ కళ్యాణ ఘట్టాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. కళ్యాణ ఘట్టంలో అత్యద్భుతమైనటువంటి మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం భక్తాదులందరూ కూడా చూస్తూ ఉండగా ఈ యొక్క విన్యాసభరితమైనటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఓం శ్రీ నృసింహదేవాయ నమో నమః. గోవిందా. ఇదేదో స్వాములు పాపం అందరూ కూడా చక్కగా మాలలు తీసుకున్నారు, పంచలు కట్టుకున్నారు, పసపంచలు. ఓం శ్రీ నృసింహదేవాయ నమో నమః. దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి పరమాత్మ, దివ్య లోకాలన్నిటినీ కూడా వెలిగించేటటువంటి పరమాత్మ నేడు మనందరి
హృదయాంతర్గతవాసి అయి దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. కళ్యాణము అంటేనే లోక కళ్యాణకారకమైనటువంటి అంశము అని కదా అర్థము. కాబట్టి కళ్యాణంలో ఉండేటటువంటి కైంకర్యాలన్నీ కూడా అటు సంకల్పం నుంచి చక్కగా స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుల వారిని ఏ విధంగా ఆహ్వానం చేస్తామో, ప్రకృతి దేవతలందరినీ కూడా ఏ విధంగా ఆవాహన చేస్తామో, ఆ విధంగా సంప్రోక్షణ అనేటటువంటి పద్ధతిని ఏ విధంగా ఆస్వాదిస్తామో, అదేవిధంగా అగ్ని ప్రతిష్టాపన అనేటటువంటి కైంకర్యాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తామో, లాజహోమాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తామో, పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తామో, ఈ కైంకర్యాలన్నిటినీ కలిపి కదా వివాహ మహోత్సవము, కళ్యాణ మహోత్సవము అంటారు. అందులో ప్రధానమైనటువంటి అంశము, ముఖ్యమైనటువంటి అంశము మాంగళ్యధారణ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము. అంతేగాక జీలకర్ర బెల్లం అనేటటువంటి రెండు విరుద్ధమైనటువంటి అటు రుణావేశంతో ధనావేశంతో కలిగినటువంటి పదార్థాలను రెండింటినీ కూడా కలిపి సహస్రారం బ్రహ్మరంధ్రానికి అనుకూలంగా, బ్రహ్మరంధ్రం అనేటటువంటిది సహకరించేటట్లుగా, ఆ స్వభావాన్ని మేలుకొల్పేటట్లుగా, సహస్రార చక్రాన్ని ప్రేరేపించేటట్లుగా ఆ పదార్థాలు రెండు కూడా ఒక్కటిగా మారి ఏ విధంగా జీవితాన్ని పండిస్తాయో, ఆధ్యాత్మికోన్నతిని సాధించడానికి అవి రెండు ఎలా సహకరిస్తాయో, అందుకనే శిరస్సు పైన నడినెత్తి పైన ఏ విధంగా వాటిని అమర్చుతారో ఆ విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం చక్కగా. అంతేగాక ఇప్పుడు స్వామివారి దివ్య లీలా వినోదభరితమైనటువంటి ఈ కైంకర్యాలలో భాగంగా సాధారణంగా మనస్సు ఎప్పుడు కూడా చపల బుద్ధితో తిరుగుతూ ఉంటుంది. అందుకనే దానిని అరికట్టాలంటే అనేక మార్గాలు అనేవి మనకు చాలా తక్కువ మార్గాలే ఉన్నాయి. అభ్యాసము వైరాగ్యము అని గీతాచార్యుడైతే చెప్పి ఉన్నాడు. కానీ ఎప్పుడూ కూడా ఒకే స్మరణ, భగవంతుని యొక్క స్మరణతో మనస్సు నిమగ్నమైతే కలౌ వెంకటనాయకస్య, కలియుగంలో దివ్యమైనటువంటి నామాన్ని ఎప్పుడూ కూడా నాలుకయందు ఉంచి హృదయమందు పరమాత్మ వైశిష్ట్య అనుభూతిని పొందుతూ పరమాత్మ స్పర్శతో మనస్సును ఎప్పుడూ కూడా తడుపుతూ ఆ ఆనందానుభూతిని ప్రతిక్షణము కూడా ఆస్వాదిస్తూ మనం జీవితాన్ని గమనం చేశాము అంటే అత్యద్భుతమైనటువంటి సుందరమైనటువంటి జీవితాన్ని మనం గడిపిన వారమవుతాం. అలాంటి లీలా వినోదభరితమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా మన హస్తగతమై ఉన్నాయి. కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం కదా. సనాతన ధర్మంలో ఎంతో అత్యద్భుతమైనటువంటి కళ్యాణము అనేటటువంటి ఒక్కదాన్ని మనం గమనించినట్లయితే చాలు కదా. మన ధర్మం ఎంత గొప్పదో, ఎన్ని కైంకర్యాలున్నాయో, కైంకర్యాలలో ఉండేటటువంటి మంత్రాలలో ఉండేటటువంటి అర్థాలను గమనించుకుంటే, వాటిని పసిగడితే, వాటిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనందరం కూడా గ్రహించినట్లయితే ఎంత దృఢమైనటువంటి సంకల్పాలతో, ఎంత దృఢమైనటువంటి బంధం ఎక్కడో పుట్టి ఏ గోత్రంతోటో ఏ సూత్రంతోటో ఎక్కడో ఉండేటటువంటి వేరువేరు ఇద్దరు ఒక్కటిగా మార్చేటటువంటి, ఒక్కటిగా కలిపేటటువంటి శక్తివంతమైనటువంటి ఒక వేదిక, ఒక ప్రక్రియ, ఒక కైంకర్యం, ఒక అద్భుతం, అది ఏ కళ్యాణ మహోత్సవం. కాబట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ మనందరికీ దివ్యధాముడై పరమాత్మగా గోచరిస్తూ దివ్యమైనటువంటి లోకాలను వెలిగించి మనందరి హృదయాలలో తిష్ట వేసుకుని కూర్చున్నాడు. అదిగో భక్తాదులందరూ కూడా చక్కగా ఈ సమయంలోనైనా సరే చక్కగా అభిజిత్ లగ్నంలో తిరుమలేశుడు కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ గ్రామస్తులందరూ కూడా స్వామివారి కళ్యాణం ఎప్పుడు జరిగితే అదే అభిజిత్ లగ్నమని, అదే సుముహూర్తమని, అదే దివ్యమైనటువంటి ముహూర్తమని అలా కూర్చుండిపోయారు. అంటే మనకు ఆ భక్తి అనేటటువంటి విశేషాన్ని గమనించేటట్లుగా మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం భక్తాదుల యొక్క ఆర్ద్రత భక్తి కూడా మనకు గోచరించేలా చూస్తున్నారు. ఎందుకంటే వారందరూ కూడా ఎంతో సహకరిస్తేనే కదా, అంటే దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అన్నట్లుగా పెద్దలు సహకరిస్తేనే కదా స్వామి దేవదేవుడైనా సరే ఈ కళ్యాణం పండించడానికి, మనందరం సభక్తిపూర్వకంగా వీక్షించడానికి కాస్త సహకారం అవసరం కదా. కాబట్టి వీరందరూ కూడా భక్తితో స్వామివారి కళ్యాణోత్సవాన్ని చూడడమే సహకరించడం అన్నమాట. అలాంటి దివ్యమైనటువంటి లీలా వినోదభరితమైనటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి యొక్క లీలలు ఎన్నో అంటే చెప్పడానికి వీలు కానటువంటివి. తరిగొండ వేంగమాంబ అమ్మవారు ఎంత చక్కగా ముత్యాల పందిరి హారతి, ఆ ముత్యాల హారాన్ని ఏ విధంగా సమర్పిస్తారో వెంకటేశ్వర స్వాముల వారికి ప్రతిరోజు కూడా, ప్రతినిత్యము కూడా ఆ భక్తి ఈనాడు ఉన్నదా అని మనం గమనించాలి. రామచంద్రుడు ఈనాడు ఉన్నాడు, కానీ హనుమంతుని భక్తి ఈనాడు ఉన్నదా?
ప్రహ్లాదుడు ఈనాడు లేడు, నరసింహస్వామి ఈనాడు ఉన్నాడు, కానీ ప్రహ్లాద వంటి భక్తి ఈనాడు ఉన్నదా అని మనం గమనించాలి. కాబట్టి ఎరుకతో కూడినటువంటి కర్మలన్నీ కూడా మనం ఎంతో చక్కగా ఆస్వాదిస్తూ ఉండాలి. చక్కగా దేవదేవోత్తముడైనటువంటి పురుషోత్తముని ఎప్పుడూ కూడా భక్తితో ఆరాధనాపూర్వకంగా మనలో ఈ ఆలోచనలన్నీ కూడా తరంగాల వలె పొరలుతూ ఉంటాయి. ఆ తరంగాల యొక్క శక్తినంతా కూడా ఒక్కవైపు స్వామివారి పాదాల వైపు మళ్లించాలి. అదే సాధన, అదే తపస్సు, అదే విద్య, అదే బ్రహ్మజ్ఞానానికి దోహదం దారి. కాబట్టి ఆధ్యాత్మికోన్నతిని సాధించడానికి మనందరం కూడా స్వామివారి పట్ల ఎంతో దివ్యమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి విన్యాసాలన్నిటిని కూడా చూపించాలి. అది మనకు భక్తికి నిదర్శనం. పరమాత్మ దివ్యానుభూతికి పాత్రత పొందేటటువంటి మనందరం కూడా తరిగొండ నుండి ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నటువంటి మనందరం కూడా ఎంతో ధన్యులం. ఈనాటి ఈ భక్తి కైంకర్య విశేషాన్ని మనందరం కూడా అలాగే నిలుపుకొని ప్రతినిత్యము కూడా స్వామివారిని హృదయపీఠం అనేటటువంటి సింహాసనాన్ని అధిష్ఠించమని ప్రాధేయపడుతూ మన జీవితాన్నే వడ్డేలా ప్రవర్తిస్తూ ప్రతి క్షణము కూడా పరమాత్ముని పాదాల చెంత పండిపోయేలా మనందరం కూడా ఆ సాధనలన్నీ కూడా స్వామివారిపైపే మళ్లించాలి. కాబట్టి కర్మకు సాధ్యమైనటువంటిది, కర్మకు దొరకనటువంటిది ఏదీ లేదు. ఆ కర్మ ఎలాంటి మనసుతో మనం చేస్తూ ఉన్నాం అనే విషయమే ఇక్కడ గొప్ప వైచిత్ర్యాన్ని పొంది ఉన్నది. కాబట్టి అందరూ చేస్తూ ఉంటారు, అందరికీ 24 గంటలే కదా సమయం. ఎంత గొప్ప మహాత్ముడికైనా, ఎంత గొప్ప పీఠాధిపతులకైనా, ఎంత గొప్ప సాధకులకైనా, ప్రహ్లాద వంటి గొప్ప తపోనిష్టాగరిష్ఠులకైనా, సామాన్యమైనటువంటి చండాలునికైనా, సామాన్యమైనటువంటి ఒక చిన్న చీమకైనా అందరికీ కూడా 24 గంటలే కదా. మరి ఆ 24 గంటల్లో స్వామివారి పట్ల ఎంత మనం కేటాయిస్తున్నాం మన సమయాన్ని? తరిగొండేశుడు ఎక్కడో లేడు, మనందరి హృదయాలలో ఉన్నాడు. తరిగొండేశుడు ఎక్కడో లేడు, మన హృదయమే తరిగొండ అనుకుంటే మనలో ఉన్నటువంటి దివ్యత్వం అంతా కూడా ప్రకాశిస్తూ పరిమళిస్తూ అక్షర స్వరూపుడైనటువంటి పరమాత్మను క్షరమైనటువంటి శరీరాన్ని పొందకుండా అక్షరధాముడైనటువంటి పరమాత్ముని మనందరం కూడా ఆవాహన చేసుకుంటూ ఉండాలి. దివ్యమైనటువంటి నామాన్ని ధరించి, నాలుక యందు నామాన్ని స్మరిస్తూ, శరీరం యందు నామాన్ని ధరిస్తూ ఈ అణువణువు పులకరింపజేసేటటువంటి భక్తి పాకాన్ని మనందరం కూడా పండించుకుందాం. ఓం శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమో నమః. అట్టి దేవదేవోత్తముడు నేడు చక్కగా గోచరిస్తూ ఉన్నాడు. నారాయణుడు నరులకు ఆశ్రయమైనటువంటి వాడై భగవానుడు నారాయణ అని కీర్తించబడుతూ, నారాయణయను ఈ దివ్య నామమునకు అనేక అర్థములు కూడా ఉన్నాయి కదా. ఆత్మ అనడి నరుని వలన కలిగినటువంటి ఆకాశాది కార్యములు నారములు, కార్యములైన ఆకాశాదుల యందు వ్యాపించియుండుట చేత నారములు అతనికి ఆయనముగానున్నవి. అందుచే భగవానుడు నారాయణుడాయను. యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః. కనపడి వినపడు జగత్తులో బాహ్యాభ్యాంతరముల యందు నారాయణుడు వ్యాపించి ఉన్నాడని నారాయణోపనిషత్తు తెలియజేస్తూ ఉన్నది. నారములనగా జీవులు, ఆయనమనగా స్థానము. ప్రళయకాలమున జీవులు ప్రవేశించుటకు ఆయనమై భగవానుడు నారాయణుడాయను. యత్ప్రయంత్యభిసంవింస్యంతి అని తైత్తరీయోపనిషత్తు కూడా అది నిర్వచిస్తున్నది కదా. నారాయణామయనం యస్మాత్ తస్మా నారాయణ స్మృతః అని బ్రహ్మవైవర్త పురాణము తెలియజేయుచున్నది కదా. ఆపో నారాయితి ప్రోక్తా ఆపో వై నరసూనవః తాయదస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృతః. ఉదకములకు నారములని పేరు, అవి నరుని నుండి కలిగినవి. పూర్వమీ ఉదకములు ఇతనికి స్థానముగా నుండినవి గాన భగవానుడు నారాయణుడిని పిలువబడుచు ఉన్నాడు. మనుస్మృతి తెలియజేయుచున్నది ఆ విధంగా. నారాయణ నామ ప్రభావము అద్భుతము కదా.
పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు ఇటు పేరగుచ్చ సిగ్గుపడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు బిరుదు పెండము పెట్టే పెళ్లి కూతురు నెల బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండము పెట్టే పెళ్లి కూతురు నెల బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు బిరుదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరవేచనిదివో పెళ్లి కూతురు పిడిపిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు ధరణప్రదమ్యాశేషానో జగతో విశ్వమత్ సంభావన పరిభిరాట్య సంభావనయేన కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకేన విభ్రాజదేవ్యుతయో విసంతి వేదాంత విజ్ఞాన సరస్యదార్థా సన్యాస యోగాద్యతయశ్చత్వా ఏ బ్రహ్మలోకే పరాంతకాలే పరామృత నిరవచ్యంతి సర్వే దక్రం విపాపం పరమే స్వభూతం యత్పుండరీకం పురమధ్యదగ్రస్తం తత్రాపి దక్రం గగనం విశోకస్తస్మిన్యనంతస్తుతపాసనవ్యం వేదస్మృప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతలేనస్య పరస్త మహేశ్వరః వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభ వేదాంత ప్రపర్కాత శ్రీ 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 రామానుజ స్వామి ఆళ్వారెంబెనమానార సంభావనై వాద్యం నివేదన
దశావతార పరమాశదేవ స్వరూపస్య జగదగడమనః జగద్రక్షణార్థం లీలావతరణ సల్మేల్ మంగాపత్మా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారసింహదేవతా మదసదేవతా ప్రత్యుద్ధం నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవేనోత్సవ పవిత్రోత్సవ కళ్యాణోత్సవ మంత్రోత్సవ మంత్రోత్సవ దమనోత్సవాద మహామహోత్సవానాం